ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు మంత్రి నారా లోకేష్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతలా నాశనం అయిపోయిందో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంతలా కష్టపడుతుందో కూడా మీరు అందరూ చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మనకు పెట్టుబడి, మన ఆస్తి అన్నారు మంత్రి నారా లోకేష్. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులను ఆకర్షిద్దామన్నారు మంత్రి నారా లోకేష్. సింగపూర్ ఓవీసీ ఆడిటోరియంలో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేష్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్ఆర్ఐలే మా బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని, మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచి అధిక శాతం ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి మొత్తం 81.04 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అందులో సింగపూర్ నుంచే దాదాపు 14.94 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఎఫ్డీఐలలో సింగపూర్ నుంచి 19% ఉన్నాయి. ఈ పెట్టుబడుల్లో అధిక శాతం ఏపీకి వస్తే మన రాష్ట్రం మరో సింగపూర్ అవుతుంది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, ఇండోనేషియా, జకార్తా, బాలీలో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం. ఏపీ ఎన్ఆర్టీ ద్వారా మీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడడానికి మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఉద్యోగులు ఉన్న మీలో చాలామంది మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యజమానులుగా మారడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు స్టార్టప్లు పెట్టాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఈడీబీ సేవలు ఉపయోగించుకోవాలి. ఇందుకు మన రాష్ట్రం మీకు సాదర స్వాగతం పలుకుతుంది. నాకు ఇష్టమైన, నేను స్ఫూర్తి పొందిన నాయకుల్లో లీ కువాన్ యూ ఒకరు. 30 ఏళ్ళు నిరంతరంగా ప్రధానమంత్రిగా పనిచేసి ఒక్క మత్స్యకార గ్రామాన్ని గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా మార్చారు. సింగపూర్లో తెలుగువారి ఉత్సాహం సూపర్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే. నేను సింగపూర్లో ఉన్నానా లేక సింహాచలంలో ఉన్నానా అన్న సందేహం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగువారి ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చాక కూడా నాకు విషయం అర్థమైంది. సింగపూర్ను శాసించేది కూడా తెలుగు వాళ్లే. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే ప్రవాస భారతీయులు. కానీ నా మనసులో ఎప్పుడూ మీరు ఎంఆర్ఐలే, అంటే అత్యంత విశ్వసనీయ భారతీయులు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగువారిని ప్రపంచ పటంలో నిలబెట్టింది మన బ్రాండ్ సిబిఎన్. చంద్రబాబు ఆ రోజు ఐటీ అంటే కంప్యూటర్లు తిండి పెడతాయని కొందరు విమర్శలు చేశారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శించారు. కానీ ఈరోజు ఆ కంప్యూటర్లతోనే తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అది విజనరీ, అది సిబిఎన్ బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది తెలుగు ప్రవాస భారతీయులు ఉన్నారు. ఒక ఫార్ ఈస్ట్లోనే 3 లక్షల మంది ఉన్నారు. సింగపూర్లో జరుగుతున్న ఈ తెలుగు ప్రవాసుల సమావేశానికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇతర ఫార్ ఈస్ట్ దేశాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలివచ్చారు. అది మన శక్తి. కష్టపడి చదువుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తూ తెలుగువారు సత్తా చాటుతున్నారు. మనిషి సింగపూర్, మలేషియాలో ఉన్నా మీ మనసంతా ఎప్పుడు మన రాష్ట్రంపైనే ఉంటుంది. రాష్ట్రంపై మీకు ఎంత ప్రేమ ఉందో గత ఎన్నికలో చూశాను. రాష్ట్రంలో సైకో పాలన పోవాలని ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా ఏకమయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు బాధపడ్డాం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఇటువంటి రాజకీయాలు అవసరమా అని బ్రాహ్మణి నాతో అంది. అప్పుడు నేను కూడా ఆలోచనలో పడ్డాను. కానీ అదే రోజు హైదరాబాద్లో ఉన్న ఐటీ నిపుణులు అంతా కలిసి ఒక భారీ కన్సర్ట్ నిర్వహించారు. ఆయనను జైల్లో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సెలవులు పెట్టి మరీ రాష్ట్రానికి వచ్చి పనిచేశారు. కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్తో 124 సీట్లు గెలవడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారు. ఎన్ఆర్ఐలకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చాం. ప్రతి దేశానికి, ప్రతి వస్తువుకి ఒక బ్రాండ్ ఉంటుంది. సింగపూర్ అంటే అభివృద్ధి, ఏపీలో అభివృద్ధి అంటే సిబిఎన్. ఇది మన బ్రాండ్. సిబిఎన్ బ్రాండ్తో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడులు వస్తాయి. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించే మా ప్రయత్నాలకు మీ సహకారం అవసరం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు రోల్ మోడల్గా సింగపూర్ను ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపారమైన వనరులు ఉన్నాయి. అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం, పోర్ట్లు, విమానాశ్రయాలు, హైవేలు, నౌకాశ్రయాలు, భూములు కనెక్టివిటీ ఉన్న మన రాష్ట్రం పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ కానుంది. క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచమే మన వైపు చూస్తుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్, సత్వా, సిఫీ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయి.
ఎస్ఆర్ఎం, విట్, అమృత్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. బిట్స్ పిలాని త్వరలోనే రాష్ట్రానికి రానుంది. మానవ వనరులు, మౌలిక సదుపాయాలున్న మన రాష్ట్రానికి పెట్టుబడుల ప్రతిపాదనలతో రండి, అనుమతులు తీసుకుని వెళ్ళండి, యువతకు ఉద్యోగాలను కల్పించండి. 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఇదే మన నినాదం, మన విధానం. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో జన్మభూమి కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. నేడు జీరో పావర్టీ లక్ష్యంగా ఆయన తలపెట్టిన P4కి ఎన్ఆర్ఐల సహకారం కోరుతున్నాం. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నదే చంద్రబాబు కోరిక. ఆరోగ్యవంతమైన, సంపన్నవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి పనిచేద్దాం. P4లో మార్గదర్శిగా చేరండి. పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు లోకేష్.